సీతాపురం అనే గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. సోమయ్యకు ఇద్దరు కొడుకులు, రాజన్న, వీరన్న. వీరి చిన్నతనంలోనే భార్య చనిపోవడంతో సోమయ్య ఇద్దరు కొడుకులను చాలా జాగ్రత్తగా, ప్రేమగా పెంచాడు. రాజన్న, పొలానికి సేడ పట్టింది, ఎరువులు తెమ్మని చెప్పాను, తెచ్చినావా లేదా? రాత్రే తెచ్చిపెట్టాను నాన్న. నేను ఇప్పుడే పొలానికి వెళ్ళి ఎరువులు చల్లి వస్తాను. ఒక్కడివే ఎలా కొడతావు? నేను కూడా వస్తా ఉండు. వద్దులే నాన్న, నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ ఆ ఎరువుల ఘాటుకి తట్టుకోలేవు. తప్పదు కదయ్యా, నువ్వు ఒక్కడివే ఎంతని కట్టుపడతావు? నీ తమ్ముడు ఉన్నాడంటే చిన్న పనికి కూడా ఆసరా అవడు, బాధ్యత పట్టకుండా బలాదూరుగా తిరుగుతుంటాడు. నాకు వాడి గురించి దిగులైపోయింది రాజన్న. తమ్ముడు గురించి నువ్వేం ఆలోచించక నాన్న, చిన్న వయసు కదా, వాడే తెలుసుకుంటాడు. నేను పొలానికి వెళ్ళొస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో అని పొలానికి వెళ్తాడు రాజన్న. కొద్ది రోజులు గడిచేసరికి సోమయ్య ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఇక తను బ్రతకను అని తెలిసి ఇద్దరు కొడుకులను పిలిచి ఇలా అంటాడు. రాజన్న, ఈరన్న, నేను ఎంతో కాలం బతకను. నాకెన్ని కట్టాలు వచ్చినా మీకోసం, మన కుటుంబం కోసం నిలబడి మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను. నేనున్నా లేకున్నా మీరిద్దరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి నాయన. ఈరన్నా, అన్నయ్య చెప్పినట్టు ఇక నుండి అయినా కాస్త బాధ్యతగా ఉండు నాయన. అలా మాట్లాడుకున్నానా? నీకేమీ కాదు, నువ్వు మా కోసం ఎంతో కష్టపడ్డావు, మా కోసమే బ్రతికావు. కానీ ఇప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు అంటూ రాజన్న, వీరన్న కన్నీళ్లు పెట్టుకుంటారు. కొన్ని రోజులకు సోమయ్య మరణిస్తాడు. ఎంతో బాధగా తండ్రికి వీడ్కోలు పలుకుతారు. కాలం గడుస్తూ ఉంటుంది. ఒక రోజు రాజన్న, ఒరే వీరన్న, రేపు ఉదయం మన పొలంలో నాట్లు వెయ్యాలి, నువ్వు పొద్దున్నే సిద్ధంగా ఉండు. అమ్మో, పొలానికా? నా వల్ల కాదు. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్న. మన కోసం సంపాదించిన 5 ఎకరాలు అమ్మేసి మన ఊర్లోనే మంచి వ్యాపారం చేద్దామన్నయ్య. హాయిగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. ఏం మాట్లాడుతున్నావు వీరన్న? మనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం తప్ప మరొక పని తెలీదు. అనుభవం లేకుండా వ్యాపారం పెడితే దెబ్బతింటాం. దేనికి అనుభవం ఎందుకన్నయ్య? పట్టణంలో కొంటాం, ఇక్కడ అమ్ముతాం, అంతే. చెప్పింది వినరా? ఈ వ్యాపారాలు మనకొద్దు, మనకు తెలిసిన వ్యవసాయం చేసుకుందాం. పొలానికి బయలుదేరు అంటాడు రాజన్న. ఇక చేసేదేం లేక పొలానికి బయలుదేరతాడు వీరన్న. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజు రాజన్న ఇంటికి పెళ్లిల పేరయ్య వస్తాడు. పేరయ్యను చూసిన రాజన్న, ఏంటి పేరయ్య గారు, ఉన్నట్టుండి మా ఇంటికి వచ్చారు? ఏమీ లేదు రాజన్న, నేను నీకు ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. మన ఊర్లో సుబ్బయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి లక్ష్మిని నీకు ఇద్దామని అడగడానికి వచ్చాను. ఏమంటావు? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు పేరయ్య గారు. మీకు తెలుసు కదా, మా నాన్నగారు గత సంవత్సరమే చనిపోయారు. ఇప్పుడు తమ్ముడు బాధ్యత నా మీదే ఉంది. అదేంటి రాజన్న, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ తమ్ముడికి ఏ బాధ కలుగుతుంది? లక్ష్మి మన ఊరమ్మాయి, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, ఎంతో సౌమ్యురాలు, మీ ఇంటికి మంచి పేరు తీసుకొస్తుంది. ఈ పెళ్లికి ఒప్పుకో. పేరయ్య గారు మన మంచి కోరే మనిషి, ఆయన అంతలా చెప్తుంటే నువ్వు కాదని అంటావు? ఒప్పుకో అన్నయ్య. రాజన్న ఇక చేసేదేం లేదన్నట్లు సరే అంటాడు. కొన్ని రోజులకి రాజన్న, లక్ష్మిల వివాహం జరుగుతుంది. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. లక్ష్మి కూడా వీరన్నను సొంత కొడుకులాగా భావిస్తుంది. ఒకరోజు రాజన్న తన భార్య లక్ష్మితో, లక్ష్మి, వీరన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇవాళ పని ఉంది, ఇంటి దగ్గరే ఉండమని చెప్పాను కదా. తెలీదండి, బహుశా స్నేహితుల దగ్గరికి వెళ్ళుంటాడులే. వీడికి ఎంత వయసు వచ్చినా బాధ్యత రాలేదు. పని అంటే చాలు భలే తప్పించుకుంటాడు. సరేలేండి, వీరన్నకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామండి. పెళ్ళైతే అతనే దారిలో పడతాడు. నేను మొన్ననే పేరయ్య గారిని కనబడితే వీరన్నకు మంచి సంబంధం చూడమని చెప్పాను లక్ష్మి అంటాడు రాజన్న. అప్పుడే పేరయ్య అక్కడికి వస్తూ, ఆ ఆ పని మీదే ఉన్నా రాజన్న. పక్క ఊళ్ళో మంచి సంబంధం ఉంది. అబ్బాయి ఆస్తిపాస్తుల గురించి అడుగుతారు కదా. అందులో దాచేదేముంది పేరయ్య గారు? మా నాన్న 5 ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఆ పొలానికి ఆనుకొని మరో 5 ఎకరాలు వాడి పేరు మీద కొన్నాను. ఇద్దరికి చెరో 5 ఎకరాలు ఉన్నాయి. సరేలే రాజన్న, నేను వెళ్ళి ఈ సంబంధం ఖాయం చేసుకొస్తాను అని వెళ్లిపోతాడు పేరయ్య. కొన్ని రోజులకు వీరన్నకు దేవితో పెళ్లి జరుగుతుంది. ఎప్పటిలాగానే వీరన్న వ్యవసాయ పనులకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతుంటాడు. ఇది గమనించిన దేవి భర్తకు వత్తాసుగా, ఏమండి, మీకు ఇష్టం లేనప్పుడు మీ అన్నయ్యకి చెప్పొచ్చు కదా, వ్యవసాయం నా వల్ల కాదని. మీరేదైనా వ్యాపారం పెట్టుకుంటే మనిద్దరం హాయిగా ఉండొచ్చు. అవును దేవి, వ్యాపారం చేస్తాను అని అన్నయ్యని ఇదివరకే అడిగాను, వద్దన్నాడు అని అంటాడు వీరన్న. అప్పటికే ఇంట్లో తన తోడికోడలి పెత్తనం నచ్చని దేవి వీరన్నకు లేనిపోనివన్నీ నూరిపోయడం మొదలుపెట్టింది. అవునులేండి,
మీరు వ్యాపారం చేసి మీ అన్నయ్య కంటే ఎక్కువ సంపాదిస్తే ఆయన పరువేమవుతుందో అని ఆయన భయం. అంటే ఏంటి దేవి, మా అన్నయ్య కావాలని ఇదంతా చేస్తున్నాడా? మరి కాదా? మీకు ఏ అవసరం వచ్చినా మీ అన్నయ్య దగ్గర చేయి చాచడమే ఆయనకు కావాలి. అలా కాకుండా మీకు నచ్చినట్టు వ్యాపారం చేసుకుంటే ఆయన పెద్దరికం తగ్గిపోద్ది కదా అని అంటుంది దేవి. దేవి మాటలకు వీరన్న ఆలోచనలో పడడంతో తన పథకం పారిందని సంతోషిస్తూ, చూడండి, ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగింది, ఇకనైనా మనం జాగ్రత్త పడాలి. మీరు వెళ్లి మీ అన్నయ్యను ఆస్తిలో వాటాను పంచమని అడగండి. దాంతో మీకు నచ్చిన వ్యాపారం చేసుకుని సంతోషంగా ఉందాం అని అంటుంది. సరేనన్నట్లు తల ఊపి రాజన్న దగ్గరకు వెళ్తాడు. వెళ్తూనే, అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు వీరన్న, ఏంటి విషయం? నేను ఇక నుండి నీతో కలిసి వ్యవసాయం చేయలేను. నేను ఏదైనా వ్యాపారం చేసుకుంటాను. కాబట్టి నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇప్పుడు ఉన్నంతలో సంతోషంగా ఉన్నాం. అనుభవం లేని వ్యాపారం చేసి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు? నా మాట విని వీరన్న. లేదన్నయ్య, నాకు వ్యాపారం ఎలా చెయ్యాలో తెలుసు. నాకు కావలసిన ఆస్తి ఇచ్చేస్తే దాంతో వ్యాపారం పెట్టుకుని నేను నా భార్య విడిగా బతుకుతాం అని అంటాడు వీరన్న. ఆ మాటలు విన్న లక్ష్మి వీరన్నతో, అదేంటి వీరన్న, విడిగా ఉండడం ఏంటి? వ్యాపారం చేయాలనుకుంటే చేసుకో, అంతేగాని ఇంటి నుండి వెళ్ళిపోతామనడం ఏంటి? వెళ్ళిపోక ఇక్కడే ఉండి మీకు మేము సేవలు చేస్తూ ఉండాలా? మేం పనులు చేస్తూ ఉంటే మీరు పెత్తనం చేస్తారా అని అంటుంది దేవి. ఎంత చెప్పినా వినకపోవడంతో చేసేదేమీ లేక రాజన్న ఇలా అంటాడు. సరే వీరన్న, ఇక నీ ఇష్టం. మనకు ఉన్న 10 ఎకరాల్లో 5 ఎకరాలు నీ పేరు మీదే ఉంది కదా, దాన్ని అమ్ముకుని జాగ్రత్తగా వ్యాపారం చేసుకో. ఇక ఇల్లు మాత్రం మనం ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది అని అంటాడు. రాజన్న మాటలకు అడ్డుపడుతూ దేవి ఇలా అంటుంది. ఏంటి, నా భర్త పేరు మీద ఉన్న ఆస్తిని తీసుకో అని ఆయనకి చెప్తున్నారు? అది ఎలాగూ నా భర్తదే కదా. మేం అడిగేది మావయ్య గారు సంపాదించిన ఆస్తిలో వాటా, అందులో 2.5 ఎకరాలు మాకు రావాలి అని అంటుంది. ఆ మాటతో రాజన్న లక్ష్మితో పాటు వీరన్న కూడా ఆశ్చర్యంగా చూస్తాడు. వెంటనే లక్ష్మి, అదేంటి దేవి, మొత్తం ఉన్న 10 ఎకరాలలో సగం 5 ఎకరాలు నీ భర్తకు వాటా వచ్చింది కదా, మళ్ళీ దాంట్లో కూడా ఎలా వస్తుంది వాటా? నా భర్త పేరు మీద ఉన్న ఆస్తిలో మీకు హక్కు లేదు. మావయ్య గారి పొలంలో నా భర్తకు హక్కు ఉంటుంది. కాదంటే చెప్పండి, మేం పంచాయతీకి వెళ్లి తేల్చుకుంటాం అని ఖరాఖండిగా అంటుంది దేవి. దేవి మాటలకు వీరన్న కూడా అడ్డు చెప్పకపోవడంతో రాజన్నకు తండ్రి సోమయ్య తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అన్న మాటలు గుర్తుకు వచ్చి వాళ్ళు అడిగినట్లు ఇవ్వడానికి సిద్ధపడతాడు. సరే వీరన్న, మీరు అడిగినట్టే చేస్తాను. పంచాయతీలో పెట్టి నాన్న పరువు తీయలేను. మీరు బాగుంటే అంతే చాలు. కాకపోతే నాన్న సంపాదించిన పొలం అమ్మలేను. ఎక్కడన్నా అప్పు చేసి ఆ పొలం ఖరీదు నీకు అప్పగిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజన్న. 2 రోజుల్లోనే డబ్బు సర్దుబాటు చేసి వీరన్నకు అప్పగిస్తాడు. తనకు వచ్చిన ఆస్తి అమ్ముకుని ఊళ్ళోనే కిరాణా కొట్టు పెట్టి వ్యాపారం మొదలు పెడతాడు వీరన్న. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. చూసావా దేవి, మన వ్యాపారం ఎంత బాగా జరుగుతుందో? అవునండి, మనం మీ అన్నయ్య నుంచి బయటకు వచ్చేసి మంచి పని చేశాం. లేకపోతే మీకు అనుభవం లేదు అంటూ ఆ పొలంలోనే పడేసేవాళ్ళు. రోజులు గడుస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు మొదలవుతాయి. వాటిని కప్పిపుచ్చేందుకు నాణ్యత లేని సరుకులు తేవడం మొదలు పెడతాడు వీరన్న. ఇది గమనించిన గుమాస్తా వీరన్నతో, అయ్యా, ఇలా చెప్తున్నా నన్ను తప్పుగా అనుకోవద్దయ్యా. ఈ వ్యాపారంలో నాకు ఎంతో అనుభవం ఉంది. మీరు ఇలా నాణ్యత లేని వస్తువులు అమ్మటం వల్ల రాబోయే కాలంలో వ్యాపారంలో నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. చూడండి గుమస్తా గారు, వ్యాపారం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మీరు నాకు సలహాలు ఇవ్వకుండా మీ పని మీరు చూసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు వీరన్న. కొంతకాలం గడిచేసరికి వీరన్న దుకాణంలో నాసిరకం వస్తువులు అమ్ముతున్నారని ప్రజలకు అర్థమవుతుంది. ఏంటి వీరన్న, ఈ మధ్య నీ దుకాణంలో కొన్న వస్తువులు త్వరగా పాడైపోతున్నాయి. ఇలాంటి నాసిరకం వస్తువులు అమ్మితే నీ వ్యాపారమే దెబ్బతింటుంది. అదేం లేదు, నేను మంచి సరుకులే తెస్తున్నా. అందరూ బానే ఉన్నాయంటున్నారు. నువ్వే సరుకులు వంకలు పెడుతున్నావు. నచ్చితే తీసుకో, లేదంటే పో అని అంటాడు చిరాగ్గా. ఇది జరిగిన కొంతకాలానికి వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది. నాసిరకం వస్తువులు కావడం వల్ల దుకాణంలోనే సరుకు మొత్తం పడిపోయి భారీగా నష్టం వస్తుంది. అప్పులు పాలైపోతాడు వీరన్న. ఒకరోజు దేవి, ఏంటండి ఆలోచిస్తున్నారు? మనకున్న అప్పుల నుండి బయటపడాలంటే మీ అన్నయ్య ఒక్కడే దిక్కు. మీరు వెళ్లి సహాయం అడిగితే ఆయన కాదనరు. ఏ మొహం పెట్టుకొని అడగమంటావు దేవి? మా అన్నయ్య ఎంత చెప్పినా వినకుండా వ్యాపారం చేసి తప్పు చేశాను. పైగా ఆయనను మోసం చేసి ఉన్న ఆస్తిలో ఎక్కువ వాటా మనమే తీసుకున్నాం. ఇదంతా నీ వల్లే జరిగింది.
అని కన్నీరు పెట్టుకుంటాడు వీరన్న. కొన్ని రోజులకు అప్పు ఇచ్చిన వాళ్ళు వీరన్న ఇంటికి వస్తారు. వాళ్ళలో ఒకడైన భూషయ్య వీరన్నతో, ఏం వీరన్నా, మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అడిగిన ప్రతిసారి ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని తప్పించుకుంటున్నావు. ఇక ఇంతకు మించి అడగడం మా వల్ల కాదు. మర్యాదగా మా డబ్బులు ఇచ్చావా సరే, లేకపోతే ఊరి పెద్దల మధ్య పంచాయతీ పెట్టి మరీ నీ పరువు తీస్తాను. ఇక నువ్వే ఆలోచించుకో అని అంటాడు. ఇక్కడ జరుగుతున్నది అంతా వీరన్న గుమాస్తా వెళ్లి రాజన్నకు చెప్తాడు. విషయం మొత్తం తెలుసుకున్న రాజన్న వెంటనే వీరన్న ఇంటికి వెళ్తాడు. భూషయ్య గారు, నా తమ్ముడు చేసిన అప్పు నేను తీరుస్తాను, కానీ నాకు కొంత గడువు ఇవ్వండి. చూడు రాజన్న, ఇప్పటికే చాలా రోజులు ఆగాను, ఇక ఆగలేము. ఈ విషయంలో నువ్వు దయచేసి కలుగు చేసుకోవద్దు. ఈ ఊర్లో నీకున్న గౌరవంతో ఏమీ మాట్లాడకపోతున్నాం. అంత మాట అనకండి భూషయ్య గారు. దయచేసి నా కోసం ఒక్క అవకాశం ఇవ్వండి. త్వరలోనే అప్పు మొత్తం కట్టే బాధ్యత నాది. కావాలంటే అప్పు తీర్చేదాకా నా పొలం పత్రాలు తాకట్టు పెట్టుకోండి. 2 ఏళ్లలో మీ అప్పు తీర్చకపోతే ఆ పొలాన్ని మీరు స్వాధీనం చేసుకోవచ్చు అని భూషయ్యను ప్రాధేయపడతాడు. రాజన్న మాటను కాదనలేక భూషయ్య, సరే రాజన్న, నీ మాట మీద నమ్మకంతో కాదనలేకపోతున్నాను, కానీ 2 సంవత్సరాలలో నా బాకీ తీర్చకపోతే నీ పొలం స్వాధీనం చేసుకుంటా. ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇదంతా చూస్తున్న వీరన్న పశ్చాత్తాపంతో అన్నను పట్టుకుని ఏడుస్తూ, నన్ను క్షమించన్నయ్యా. నీ మాట కాదని వచ్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. నేను ఎంత తప్పు చేసినా కూడా నువ్వు మళ్ళీ నాకు అండగా నిలబడ్డావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? అంటున్న తమ్ముడిని ఓదార్చి వీరన్నను దేవిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు రాజన్న. ఇంటి గుమ్మంలో వీరి కోసమే ఎదురు చూస్తున్న లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లిన దేవి లక్ష్మితో ఇలా అంటుంది. నన్ను క్షమించక్క, తెలిసి తెలియని అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడాను. మీ మీద లేనిపోనివన్నీ నా భర్తకు నూరిపోసి మీ నుండి విడదీశాను అంటూ దేవి రాజన్న లక్ష్మిలకు క్షమాపణ చెప్తుంది. ఇది విన్న లక్ష్మి, ఊరుకో దేవి, అయిందేదో అయిపోయింది, ఇకనైనా తెలుసుకున్నారు, అదే చాలు. కలిసుంటే కలదు సుఖమని ఊరికే అన్నారా పెద్దలు? జరిగినవన్నీ మర్చిపోండి, ఇకనైనా అందరం కలిసి ఉందాం. జీవితంలో ఎంతో దెబ్బతిన్నాను. ఇక నుండి అన్నయ్య చెప్పిన పని చేయడమే నా పని. ఇంతకు ముందులాగే వ్యవసాయం పనులు చూసుకుంటాను. లేదు వీరన్న, నువ్వు పొలం పనికి రావనవసరం లేదు. నువ్వు పెట్టిన వ్యాపారాన్ని చూసుకో. నీ దుకాణంలో పనిచేసే గుమస్తా గారికి ఈ వ్యాపారంలో ఎంతో అనుభవం ఉంది కాబట్టి ఆయనకు వ్యాపారంలో వాటా ఇచ్చి ఆయన ఆధ్వర్యంలో మనం పని చేద్దాం. అనుభవానికి కష్టపడే తత్వం తోడైతే వ్యాపారం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. వ్యాపారం వృద్ధిలోకి వచ్చేదాకా నేను నీకు తోడుగా ఉంటాను. అయ్యా, మీ దుకాణంలో గుమస్తాగా చేసే నన్ను వ్యాపారంలో భాగస్వామిగా చేసుకుంటా ఉన్నా. నాకున్న అనుభవంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తాను అని అంటాడు. తిరిగి వ్యాపారం ప్రారంభిస్తారు అన్నదమ్ములు. గతంలో జరిగిన తప్పులు జరగకుండా, నాణ్యతలో రాజీ పడకుండా నమ్మకమైన వ్యాపారం చేస్తూ అనతి కాలంలోనే అప్పులు తీర్చేసి అటు వ్యవసాయంలోనూ ఇటు వ్యాపారంలోనూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు. అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తారు. ఈ కథలో ఉన్న నీతి, మన మంచి కోరి ఎవరైనా సలహాలు చెప్పినప్పుడు పెడచెవిన పెట్టరాదు. బంధాలకు విలువ ఇవ్వక పొగురుగా ఉంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు మన పక్కనే నిలబడే బంధం కరువవుతుంది. ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఈనాటి పొడుపు కథ, అడుగులు ఉన్నా కాళ్ళు లేవు, నేనెవర్ని? ఈ పొడుపు కథకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే కామెంట్ బాక్స్ లో చూడండి. అలాగే మీ పిల్లలకు కూడా ఈ పొడుపు కథ చెప్పండి. ఎంతో ఆసక్తిగా వింటారు. వారి మనోవికాసానికి దోహదపడుతుంది.